మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపైన స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధానంగా వచ్చేటువంటి ఆదాయం 100% కూడా జీతాలకే సరిపోతుందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. కేంద్రం వచ్చేటువంటి గ్రాంట్ మొత్తం కూడా రాష్ట్ర వాటా అప్పులతో పాటుగా వడ్డీకే సరిపోతున్నాయని కూడా ముఖ్యమంత్రి సంచలన కామెంట్ చేశారు. అయితే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం కేవలం ఉద్యోగులకి, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్లతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి అప్పులు, ఆ అప్పులకి కట్టాల్సినటువంటి వడ్డీలకే సరిపోతున్నాయనే అంశాలను ప్రస్తావించారు. గతంలోనూ ఒకసారి సంక్షేమ పథకాల అప్పులకి సంబంధించినటువంటి అంశాలు, మరి ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ని కూడా ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావించినటువంటి తీరు. అయితే తాజాగా చేసినటువంటి కామెంట్స్ కూడా మరోసారి ఇదే అంశాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నాయి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు విందాం. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ, మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ, మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించినటువంటి అంశం పైన చేసిన కామెంట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఓవరాల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థ, అప్పులు, అదేవిధంగా ఆదాయానికి సంబంధించి చేసిన కామెంట్స్ మీద ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ అంటే ఇదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నటువంటి సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితి పైన, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్థిక పరిస్థితి పైన ఆయన సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి ఆదాయాలంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ జీతాలకే సరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా కేంద్రం ఇచ్చేటటువంటి గ్రాంట్లు కానీ, ఇచ్చేటటువంటి ఏదైతే వాటాకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర అప్పులతో పాటుగా వడ్డీకి సరిపోయే పరిస్థితి ఉంటుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా అప్పులు చేసే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు విభజనకు తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినంత వరకు రావాల్సినటువంటి గ్రాంట్ల అంశంలో కానీ, దాంతో పాటుగా రాష్ట్రాన్ని ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్ర విడిపోయినటువంటి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రాంట్లకు సంబంధించినంత వరకు కూడా వచ్చేటటువంటి ఆదాయ వనరులన్నీ కూడాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే సరిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి భారం అంతా కూడా రాష్ట్రం పైన అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా ప్రజల పైన పడే అవకాశం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి కీలకంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో ప్రధానంగా చర్చించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితుల్లోనే పూర్తిగా కూడా రాష్ట్రం అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితి. అందుకే అప్పులతో పాటుగా వడ్డీలు కట్టాల్సి వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా ఇప్పుడు ఇచ్చేటటువంటి కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అప్పులతో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ముఖ్యమంత్రి కొంతవరకు గతంలో తల్లికి వందనం పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు అనేటువంటి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి, మంత్రుల నుంచి కూడా వచ్చినటువంటి వైనం చూసాం. వైసీపీ కూడా విమర్శించింది, హామీలు ఇచ్చినప్పుడు అమలు చేయడం తప్పదా అని. తాజాగా ముఖ్యమంత్రి కామెంట్స్ పైన కూడా వైసీపీ స్పందించేటువంటి అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఆ విధంగానే ముఖ్యమంత్రి స్పందించారనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లికి వందనం, అదే విధంగా రైతు భరోసా, దాంతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు సంబంధించినంత వరకు ఫ్రీ బస్ కానీ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారంటూ కూడాను చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. దాంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం
ముందడుగు వేయట్లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని బేరీజ్ చేసుకుంటూ కూడా ముఖ్యమంత్రి ఇటువంటి కామెంట్స్ చేశారంటూ కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు క్లియర్ గా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం మార్గాలకు సంబంధించినంత వరకు వచ్చేటటువంటి ఆదాయం అంతా కూడా 100% ప్రభుత్వ ఉద్యోగులకే సరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కానీ, కేంద్రం నుంచి వచ్చేటటువంటి వాటాలు కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వడ్డీలు, అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ భారం ప్రజల పైన పడుతుందంటూ కూడా ఆయన డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ గా చూడాల్సినటువంటి సిచ్యువేషన్. అయితే మరొక వైపు ప్రతిపక్షంగా కాకపోయినా వైసీపీకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడారంటూ కూడా అంచనా వేసేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన కామెంట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పైన స్పందించారు ముఖ్యమంత్రి. సో వచ్చేటువంటి ఆదాయం 100% కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే సరిపోతుందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో అది మొత్తం రాష్ట్ర వాటాలో ఉన్నటువంటి అప్పులు సో వడ్డీ చెల్లించడానికి సరిపోతున్నాయంటూ కూడా కామెంట్ చేశారు. అయితే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా మాత్రం కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, సో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, సూపర్ 6 పథకాలు కానివ్వండి, ఈ ఇంప్లిమెంటేషన్లో కొంతవరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సహకరించడం లేదు అనేటువంటి అంశాలను వారు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి గ్రాంట్లు మంజూరు చేసిన, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులను మంజూరు చేసుకోగలిగిన సో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్లో మాత్రం కొంతవరకు సో ఆర్థిక లోటు స్పష్టంగా కనబడుతుంది అంటూ కూడా పదే పదే చెప్పినటువంటి వైనాన్ని మనం చూసాం. తాజాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా అదే అంశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర వాటాలో ఉన్నటువంటి అప్పులు, వడ్డీలకే సో పూర్తి స్థాయిలో కేంద్ర గ్రాంట్లు సరిపోతున్నాయి, ఆదాయం కేవలం జీతాలకి మాత్రమే సరిపోతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో అప్పుల విషయంలో మాత్రం వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా సాగినటువంటి తంతును కూడా మనం చూసాం. సో ఎవరి హయాంలో ఎక్కువ శాతం అప్పులయ్యే అనేటువంటి అంశం మీద కూడా ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి పద్ధతి. ఓవరాల్గా మాత్రం సో తాజాగా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి. సరిపోతుంది, కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ, మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది.